బ్యాగ్ ఇన్నే ఉంది కానీ పడుకోలేదేంది చిన్నోడు. ఏడవేను నీ సుపుత్రుడు బడికానంగానే కడుపు నొత్తదాయే జ్వరం వత్తదాయే. అయ్యో నిజంగా కడుపున వచ్చింది దానికి? జ్వరం వచ్చిందా నిజంగానే? అంత లేదు, బడి జోలు తీయంగానే నాకు కడుపు నొత్తుంది, నాకు ఆకలి అవుతుంది, మమ్మీ నాకు జ్వరం వచ్చిందని అంటాడు. ఈ నాలుకైనా బడి దొంగ లెక్క తయారయ్యేటట్టున్నాడు కానీ మరి ఏడి కనబడతలే. ఎటు వేయండు? నేను దించేస్తా బల్లే. ఈడుంటే మనం బల్లె తోలేసేస్తామని అని కొద్ది ఐడియాలు ఉన్నాయా? మామయ్య అత్తమ్మతోని ధర్మారం వేయండు, అలాగే బ్యాంకులో పని ఉందనంటే తీసుకొని వేయండ్రు. ఊరిని ఇటు బడికోబట్టి అంత కొడితే 2 రోజులు అవుతుంది. ఇవాళ కూడా బందే నానే, నిన్నటిదాకా 3 రోజులు సెలవులేనా? ఆడు కూడా నీ లెక్కనే బడి దొంగ అవుతాడు. నువ్వు చదువుకోక గిద ఇక్కడ తట్ట పికాస పట్టుకుంటా పని చేస్తాను, ఆడు రేపు అదే ఎత్తడు కావచ్చు. నన్ను తక్కువ చేస్తాను ఆనే, 10th పాస్ ఫస్ట్ క్లాసులా అయినా కానీ నేను చేసేది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లెక్కనేనే. అబ్బో నువ్వంతా ఏం గవర్నమెంట్ జాబ్ చేస్తావు? ఉపాధి పనుల నేను మేటు నా కింద 9 మంది ఉంటారు నా గ్రూపులో తెలుసా? ఓహో అది పెద్ద గవర్నమెంట్ జాబ్ ఆయే, నువ్వు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించబడతీవి గాని ఇలా అమాసా. ఇలా అమాసనా? అప్పని అక్క మర్చిపోయినా. మరి ఇలా అమాస అయితే ఏం చేద్దామే? మరి 3 బజార్ల కాడ గిట్ట దించిపోద్దాం ఏమన్నా? నేను దించిపోసేందుకు అని అంటలేను, రేపటి నుంచి శ్రావణం జొత్తాంది, కౌన్సిలింగ్ బందే అంటన్నా. అబ్బా రేపు నుంచి శ్రావణం చూస్తాందా అని? మరి ఎట్లా? మన ఇంట్లో కూడా చూస్తుందా అని? ఇదేమన్నా సొచ్చేందుకు పాము అనుకుంటున్నావా, పందికొక్క అనుకుంటున్నావా? అమాస అంటే ఈ అమాస అయిపోయిన తర్వాత శ్రావణం జొత్తదని అర్థం. కుళ్ళు జోకులు ఆపు. ఉత్తరే జోగేసినా కానీ మరి ఇయాటికి లాస్ట్ అయితే మరి బాగా తినాన్ని. ఏం తెచ్చుకున్నావు? ఫిష్ మటనా? చేపలద్దు మటన్ వద్దు, నేను తిన కదా. కిలంద చికెన్ పట్టుకరాపో. ఈ పూట మందం పప్పేసిన, అప్పటి మందం కిలంద చికెన్ అయితే 4 మందం ఒడ్డెక్కుతుంది. నా దగ్గర కూడా ఎక్కువ పైసలు ఏం లేవు. కిలో చికెన్ వచ్చే మందం పైసలు ఉన్నాయి అంతే. కిలో చికెన్ తెస్తా. సరేగా నీ చెప్పుడు పోయి కొట్టించుకరాపో. అసలే ఇది శ్రావణం వచ్చే ముందు రోజు బొచ్చడి గిరాకుంటది వాళ్ళకు. మరి కిలో చికెన్ బదులు జుట్టుకోడు ఏమన్నా అని? జుట్టుకోడు అయితే అందులో గుడ్లు వస్తాయి మంచిగా. ఏ జుట్టుకోడద్దు, అది చెప్పని ఉడకనే ఉడకాలి. మళ్ళీ దాన్ని వస్తే 30 కిలో గంట వెళ్తుంది. సప్పుడేక కిలంద చికెన్ పట్టుకరాపో. సరే పైసలు లేని వాళ్ళ ఎట్లయితే అట్లా ఉద్దర పెట్టానది ఎత్తా. ఏంది 1000 రూపాయలా? ఊరిని అక్క పైసలు లేవురా అంటే మనిషికి 1000 రూపాయలు ఇచ్చిరేవరా మీరు? సరే పైసలు లేవు కానీ ఎన్నో కూడా అడ్జస్ట్ చేసి మాగలుగుతా కానీ చుక్క ముక్క 2 ఉండాలి చెప్తానా, వింటానవా? మాతది పేరు రాసుకున్నది. సరే మళ్ళీ తాగోతాడు. ఈ తాగోతాను ఫోన్ చేసి మళ్ళీ పార్టీ తయారు చేస్తున్నట్టున్నారు. నీ అవ్వని ఇంట్లో పైసలు లేవని నేను సాగు చేస్తానా? అసలు నేను పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? మా అయ్యవ్వకు ఎవరు దొరకనట్టు ఈ తాగోతాను తలగబెట్టిరు నన్ను. ఏంది నన్ను చూసుకుంటా గులుగుతున్నావు? గులిగితే గులాబ్ జాములు ఏం రావు. నన్ను చూసుకుంటా మాట్లాడు గట్టిగా బయటికి. నిన్ను చూసుకుంటేనే మాట్లాడుతున్నారా తాగుపోతాడా? మళ్ళీడ మోపి ఎత్తానవరా తాగుపోతాడా పార్టీ? ఏందే ఊరికే తాగుతాడు అంటున్నావు? తాగుపోతాడు తాగుపోతాడా అనకపోతే తిరిగిపోతాడా అంటారా? నల్ల మొక్కపోడా నీ నల్ల మొల్లారని దెంప. ఏంది నా నల్ల మొల్దారం తెంపుతావా? ఆయన నేను కట్టుకుంది ఎర్ర మొల్దారమే. ఎర్రదో కర్రదో ఏదో ఒకటి. ఒకవేళ దిగలే అనుకో కొడలు పట్టి తెంపుతా. మొత్తానికి అయితే తెంపుతాను ఫిక్స్ అయ్యాను. ఆయన నేను కర్ర మొల్దారం కట్టుకోక ఎర్ర మొల్దారం ఎందుకు కట్టుకున్నా తెలుసానే? నాకేం తెలుసురా నీ దేవసాలుగా నువ్వు ఎందుకు కట్టుకున్నావు? ఊరికే తిట్టగా చెప్తా నేను. వెనకట ముట్టికి మొల్దారం లేకుంటే దయలు పడతా అంటారు కానీ నేను ఎట్లా కర్రే ఉన్నా కదా, కర్రె మొల్దారం కట్టుకున్నా అనుకో నా పేరే కలిసిపోతే కనిపించదని ఎర్ర మొల్దారం కట్టుకున్నా. అప్పుడు దయ్యం వచ్చి చూసి అబ్బో మొల్దారం ఉందని చెప్పి పారిపోతుంది. అందుకే ఎర్ర మొల్దారం కట్టుకున్నానే. ఆ దయ్యం వచ్చి ఈ ముడ్డికి మొల్దారం ఉందా లేదా అని చూస్తుంది కదా. నీ ఎర్ర మొల్దారం నింప పోయి నీ తాగుబోతుండు తలగబెట్టిరు నన్ను. నేను తక్కువ నానే నన్ను అంటున్నావు. గంగా మీ వాళ్ళు ఏమన్నారే? మా బిడ్డ రికా లేకుండా మిషన్ కొడుతా అన్నారు. ఇప్పుడేం చెప్తానే? రికా అవునా వాడుతుంది, మిషనే కుడతలేవు. ఎవరిని కూడా బాగా అయిన రోజు మిషన్ ఆమె పరైతే అనుకుంటున్నావు. రికమే ఉండబడతామని అంటాను. ఆ మిషన్ కుడితే కాళ్ళు నొత్తాండయి. అబ్బాబా వచ్చిందే జమీందార్ కుటుంబం నుంచి. అనే మిషన్ కుడితే కాళ్ళు వేయకుంటే తలకి నొత్తుంది. అనే మిషన్ పెట్టి చంపితే మోషన్ పెట్టి చావాలి. మిషన్ పెట్టి చంపితే మోషన్ పెట్టి చావాలి. ఓ మాజాల్తి నువ్వేమైనా సొక్క పూసవా? పెళ్లి కాకముందు మీ అయ్యా ఏమని చెప్పారు? మా కొడుకు కళ్ళు తాగనే రాగడు అని అన్నారు. మరి ఇప్పుడు నువ్వు తాగేదేంటి? పినాయిలా?
మా వాళ్ళు బరాబర్ చెప్పిర్రు, నువ్వు మంచిగా అర్థం చేసుకోనే. ఏమని చెప్పిర్రు? కళ్ళు తాగరా అన్నాడు. కళ్ళు అంటే ఏంటిది? తెల్లగాళ్ళు. తెల్లగా అంతే అన్ని మందులు తాగుతా. ఓహో, కళ్ళు అంటే ఓన్లీ తెల్లగానే కళ్ళు అంటారా? వేరే నువ్వు తాగే మందులను కళ్ళు అనరా? సరే, నువ్వు అన్ని మందులు తాగుతా అంటావుగా, సపరేక గడ్డి మందు తాగు. పిడాత చస్తావు, నా పీడ వదులుతుంది. ఓ నల్ల మొగం దానా సావంటమేందే? నేను చస్తే నాసును మంచి మొగడు దొరకడే. ఎందుకంటే నువ్వు ఎన్ని తిట్టినా పడుకుంటూ ఉంటున్నా. అదే వేరే వేరే అయితే ఇవారకు అంగపెట్టి గుద్దితే ఎప్పుడో చదువు. మాజాల్తి, నేను ఎన్ని తిట్టినా కానీ నువ్వు ఎందుకు పడుకుంటుంటాను? నేను ఒకవేళ ఇడిచిపెట్టి వేయండి అనుకో, మళ్ళీ నీకు వేరే ఎవరు దొరకది. అందుకే నేను ఎన్ని తిట్టినా కానీ పడుకుంటుంటాను. ఒకవేళ నువ్వు చచ్చినా కానీ నాకు మా దొరుకుతారు. నువ్వు చచ్చినాక ఇంత పిట్టకు పెట్టి ఇంత కోటి రోజు మొక్కి వీరటోని చేసుకుంటా. అబ్బా, ఇంట్లో మొగడు తాగితే విలువ ఉండదని నిన్ను చూసినా కానీ అర్థమవుతుంది. సరే, ఇక తాగుడు బంద్ చేస్తా మరి. నువ్వు నిజంగానే తాగుడు బంద్ చేస్తానువా? నేను ఇన్నిగానం తిడితేనే నువ్వు తాగుడు బంద్ చేస్తావన్న ఉద్దేశంతోనే నేను తిట్టినా, లేకపోతే నేను నిన్ను తిడతానా? నువ్వు తాగుడు బంద్ చేస్తే నాకు సంతోషం. నిజంగానే తాగుడు బంద్ చేస్తానే, కానీ నువ్వు భోజనుడు బంద్ చేయి, నేను తాగుడు బంద్ చేస్తా. ఓ నల్ల మొక్కపోడా, తినకపోతే మనుషులు చావరా? ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. నువ్వు భోజనకుండా ఎట్లా చేస్తావో నేను మందు తాకుండా కూడా అట్లనే చేస్తా. నీ తాగోతు ముఖం పాడుగాను. సరే గాని నువ్వు మళ్ళేడో దావత్కోతా అని ప్లాన్ ఎత్తాను కదా, సపడేక మా ఇంటికాడ దించిరా నన్ను. నువ్వు ఎట్లా రాత్రి రాక రావు. తెలిసిపోయిందా? తెలియని ఇగో మీ ఎవరింటికి పోతాను కదా, బస్ ఎక్కిచ్చేస్తా. బస్సు ఎక్కించుడేంది? మా ఊరికి సక్క బస్సులుండయి, సక్క పోయి నన్ను అక్కడ దించిరా. నేను దించురాను. పెట్టున పుణ్యానికి వస్తుందానే. నాకు అసలు దావతికి 1000 రూపాయలు లేవంటే ఇగో మరి 1000 రూపాయలు దించేస్తా. నీకేంది 1000 రూపాయలు ఇచ్చేది? ఆటో తీసుకొని పోతే ఓ 300 ఇస్తే ఆలే ఆడ దించేస్తారు. సరే పీకు, ఎందుకుంటున్నావు మరే? సరే పోతా, పోనా. ఇక ఎట్లా నేను అన్నం కూర కూడా అనలేదు, నువ్వు ఆడనే తింటావేమో తిను. నేను మా అవ్వగారింటికి వెనక తింటా. అవ్వారంటిగా తిన్. అవ్వారంటే అది వచ్చింది. నా లగ్గానికి వచ్చిన మా తారికి ఒకసారి కూడా పోలే కదా. మంచి ఇప్పుడు వేయననుకో, మా అల్లుడు వచ్చినని చికెన్ మటన్ తెస్తారు. అట్నే కోటి ఆఫర్ పట్టుకొస్తారు. మంచి ఇక్కడ 1000 రూపాయలు సేఫ్ అవుతాయి. అక్క మా తారిని పోతా ఇప్పుడు. అరే నేను దాదు కదలేను, పేరు కొట్టాయి. మా తారిని పోతున్నా. సరే. ఏమైందే? పోదాంటి అవ్వారండి అన్ని చదువుకో పోదాం. మళ్ళీ ఏం పుట్టింది నీకు? తోలేసత్తా అంటావు. తోలేసచ్చుడు కాదే, పోదాం అంటన్నా. లగ్గాన కంచెలు మీ ఇంటికి ఒక్కసారి కూడా రాలే కదనే, పోయిద్దాం పాటల. ఒక్కొక్కసారి నేను బతిరానా, నువ్వు రావు. నీ ఇచ్చు నువ్వు వస్తా అంటానంటే ఏదో ఉంది గాని. ఏముంది? నీ బొందు ఉందా? ఏం లేదు కానీ బా, అట్లా పోయి సాయంత్రం వరకు వద్దాం. సరే, ఒక 5 నిమిషాలు. ఏం చేసుమన్ కోళ్ళు ఉన్నాయా? అయ్యో వెంకటేశు, ఈ విషయం నీకు తెలియదా? కొత్త పింఛన్లు పడ్డాట, పోయి అప్లై చేసుకోపో. నీకేమైనా పిసనా చెయ్యా? నువ్వు గట్ల మాట్లాడుతున్నావు, నేనేమంటానా నువ్వేం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే గన్ని కానీ కోళ్ళు ఉండేనే ఉండే, మరి కోళ్ళు ఉన్నాయా అనబడుతుంది. అందుకే పింఛన్కి అప్లై చేసుకోపో అంట అన్న. ఓహో, నువ్వు గట్లా అంటానవా? కళ్ళు కనబడలేవని పింఛన్ కప్పులు వేసుకోమని. నేను అనేది అట్లా కాదు. ఇవాళ అమాస కదా, రేపు నుంచి శ్రావణం వస్తుంది. ఎవరు తినరని మరి ముందు జాగ్రత్త కొద్దీ పోలు గిట్ట బుక్ చేసుకున్నారేమో అని నేను అంటన్నా. ఓహో, నువ్వు గా ఉద్దేశంతో అన్నావా? నేను ఈ ఉద్దేశంతో అనుకున్నా. ఇగో కోళ్ళు మా ఉన్నాయి, ఈ 2 బుక్ అయినాయి. ఆ మిగిలిన అమ్మేటే ఇంకేం కావాలి నేర్కో. ఇగో ఏరుకునేదానికి ఏం లేదు కానీ నాకు కిలంత చికెన్ కావాలి. మరి కిలోకి చికెన్ ఎట్లా? ఎట్లా అంటే కిలోనే ఎత్తా చికెన్. ఎట్లా అంటే కిలో అని అంటలేను, పైసలు ఎన్ని అంటన్నా. తక్కువనే ఉన్నాయి, కిలోకి 300 కొట్టానా? ఏంది చెయ్యా? మాటలు మంచిగా రాని కొడతా అంటున్నావు. ఇవాళ నా పిల్లవి అనుకోవట్లేదు. చికెన్ క్యాన్సల్, నేను వేరే కాడ తెచ్చుకుంటా కిలో అంతా. ఓ నలవకపోడా, నేను కొడతా అన్నది చికెన్, నిన్ని కాదు. కొట్టన్నా అద్దా? ఓహో చికెనా? సరే సరే, ఒక పెద్ద కోడిని బట్టి సగం అంతా కొట్టి 1 కిలో తట్టు. మరి నీకు కావాల్సింది కిలోనేగా, ఆల్రెడీ కోసింది ఉన్నది. కొట్టిస్తా, కూసో. వచ్చినట్టున్నా కీళ్ళు ఎందుకు ఇప్పుడు వచ్చిండ్రు? గంగ లెక్క వాడుతున్నాయి. ఇది ఎక్కడ చేస్తాను నీళ్ళు? గంగ
గంగలీలు కాదు, వర్షం కొట్టినప్పుడు ఈ గుట్ట వరద అంటే ఈ ఒర్రలకే వస్తుంది. అది నిన్న మొన్న వాన కొట్టలేగానే మరి. వాన మొన్న కొట్టలేదా? వాన కొట్టినాక 10 రోజుల దాకా నీళ్ళు గిట్టనే వస్తాయి. ఇప్పుడే వస్తుండ్రా? ఇప్పుడే వస్తానా వదినే. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? అయినా కానీ తమ్ముడు ఎందుకు కొద్ది కర్ర పడ్డట్టున్నాడు? కొద్దిగా కర్రగా ఉడైంది వదినే, ఉండుడే అయినట్లున్నాడు. ఇంటికాడ ఇజ్జత్ చేసింది కాకుండా అత్తారింటికాడ కూడా ఇజ్జత్ ఇస్తా వానేనా? అయ్యో ఏంది పిల్ల గట్లన పడితే పాపం తమ్ముణ్ణి. ఏ జ్యేష్ఠు నీతో అట్లా కారేడ్డా మాడుతున్నా వదినే, గైన నేనేమన్నా అంటనా? నేటి అని అన్నుడే మళ్ళీ ఏంది అన్నట్టున్నాడే. అబ్బా వీళ్ళు భలే టైం మీద వచ్చిండ్రు కదా. ఈయన అప్పుడెప్పుడో చికెన్ కేండు, ఈయన రాందే నయ్యమైంది. ఆ చికెన్ వండితే ఇటు చాలకపోవు. ఏమైంది వదినే, ఏమో ఆలోచిస్తాను. ఏం లేదు మీరు వచ్చిండ్రు కానీ అత్తమ్మ మామయ్య ఇంటి దగ్గర లేరు, బ్యాంకు పని మీద బయటికి ఏనరు. అయ్యో లేరా? మీ తమ్ముడు ఎన్నరు రాలేదు కదా, అట్లా పోయి అందరినీ కలిసొద్దాంపా అన్నాక వచ్చినాం. అయ్యో ఆలు లేకపోతే ఏందబ్బా, నేను లేనా? దాండ్రి తినొచ్చిండ్రో లేదో అన్నం తినే రాండ్రి. సరే సరే బాయ్. అన్న మంచిగా గడికి కొట్టే, మంచి గడువు. మంచిగా అడిగిరా, ఇంకెట్లా అడుగుతారు? సర్వీస్ వచ్చి రాకి అడిగాను ఏంది అంటే కడిగినవా లేదా అని అడుగుతాను అంతే. అన్న లెగ్ పీసులు 2 కొట్టి పెట్టే. నువ్వు తీసుకొని కిలో చికెన్ కు 2 లెగ్ పీసులు ఎత్తారా? ఒకటి ఎత్తా తీసుకో. అయ్యో గంతగారానికి ఎందుకు వస్తావు? చెయ్యలైతే మంచిగా చిన్న కొట్టు ముక్కలు. సరే కొడతా. ఈ చికెన్ కొట్టుడు ఏమో కానీ చెయ్యాలి భలే పేరు పెట్టిపో నాకు. హలో మీ చెల్లె బావ వచ్చిండ్రు. వచ్చిర్రా. మరో అద్దకిలు ఎక్కువ చేద్దామన్నా కానీ నా దగ్గర పైసలు లేవు. కానీ ఏంటి పైసలు లేవా? అదే చికెన్ లేదు, అయిపోయింది. నిన్ను కాదు నువ్వు కొట్టు. సరే మరి ఏం చేయాలి? ఇట్లా పైసలు లేవని అంటున్నావు కదా, ఆ చికెన్ ఇటు తీసుకురాకు. ఇటు తీసుకొచ్చినాం అనుకో అండకపోతే ఫీల్ అవుతారు మళ్ళా. ఆ చికెన్ ఆ చియ్యోళ్ళ ఇంటికన్నా పెట్టిరా, రాత్రి వండుకుందాం. సరే గట్లనే చేద్దాం, రాత్రి వండుకుందాం. ఇక అప్పుడు అదే పప్పు ఉన్నది, ఆ పప్పుతో పెట్టి అవసరమైతే రాగానే 20 రూపాయలు అంశాలు చెప్తారు. సరే వీలైతే పట్టుకరా, లేకపోతే నేనే పక్కపొండి షాప్లోకి పోయి పట్టుకొని వస్తా. సరే అన్నా, గుడ్లు అయితే పోనీయకు, గుడ్ల షేర్ అవుతాయి. నేను మంచిగా తింటా అవి. నేను కొట్టేది బయలుదేరి కోడి, జుట్టు కోడి కాదు. బయలుదేరి కోడి నాకు గుట్టు పెడతా. కరెక్టేగా, నువ్వు కొట్టు. ఇంకా ఏంద్రా పొద్దు నుంచి ఫోన్ చేస్తాను, పైసలు లేవంటే. ఫోన్ పే కూడా లేవు, నువ్వు ఇంటికి వచ్చినా లిక్విడ్ కూడా లేదు. ఏంటి పైసలు లేవా? అదే చికెన్ క్యాన్సిల్. నిన్ను కాదన్నా, ఫోన్లు అంటన్నా. కోడి మందం పైసలు మాగున్నాయి, నువ్వైతే కొట్టు. అరే నాకు లిక్విడ్ కూడా లేవురా, నువ్వు ఫోన్ కడి. కోడి మందం బాగున్నాయా? అయితే మా కొడతా. ఇవన్నా కిలో జోకినా 3 అయితే తీసుకోపో. జోకినావా? బరాబరే. అవు కానీ పొద్దు నుంచి కొట్టిన కాళ్ళు ఉన్నాయి కానీ కోడి, ఆ కోడి కాళ్ళు కూడా ఇలా కొట్టేయి. మా కొడుకు అంకుతాడు మంచిగా. పుక్కిడికి ఇచ్చాడు కాదు, 10 రూపాయలకి ఒకటి. అవి మందు తాగటాలకు స్టప్పుకు మంచిగా పని చేస్తాయి. కావునా చెప్పు, కొట్టేది తిల్లనే. ఏంది 10 రూపాయలకి ఒకటా? 10 రూపాయలకి ఒకటి అయితే నాకేమద్దు. ఇంకా కాళ్ళకు కూడా పైసలు పెట్టుకుంటారా? ఇగో నేను అప్పటికి మళ్ళీ వస్తా కానీ అవి ఫ్రిడ్జ్ లో పెట్టు చికెన్. ఏంది సాయంత్రం వస్తావా? సాయంత్రం వచ్చాక ఇది ఇక్కడ ఉంటుంది ఏంది? అలా ఉండకపోతే దింకపోతే ఏంది చెయ్య? నువ్వు భలే మాట్లాడుతున్నావు. చచ్చిపోయిన కోడేనా? ఎగిరిపోతే గిట్ట నాలే జిమ్మదారిపో. ఓ అన్నా, నువ్వు వచ్చేదాకా ఇది ఉంటుందా అంటే ఎగిరిపోడు అంటలేను. ఎవరైనా వేటోళ్ళు వస్తే అమ్ముకుంటా అంట అన్నా. ఓ గట్లనా? సరే ఇగో పైసలు మా ఉన్నాయి ఫోన్ పేలా. 280 కొడతాన్నా, చూసుకో. మళ్ళీ 20 రూపాయలు తక్కువ కొడతావు. 300 ఫిక్స్ కొట్టు, లేకపోతే ఇళ్ళకెళ్ళి 3 ముక్కలు ఇస్తా. అయ్యో అన్న 20 రూపాయలు కూడా డిస్కౌంట్ ఇవ్వవా? సరే కొడతాది. అట్లనే ఒక 20 రూపాయల థమ్స్అప్ కూడా ఇవ్వు. ఏయ్ రాగరాక మీ ఇంటికి వచ్చినాం, ఆకలి బాగా అవుతుంది. ఏం కూర వండురు ఏమో? చికెన్ వండువానే? గట్లా అడుగుతారా? అలా బుద్ధయాలు అండాలి కానీ. అట్లాంటివి ఏంది? రాగరాక కొత్తగా వచ్చిన ఖచ్చితంగా చికెన్ పెట్టాలి, పెడతారు కూడా. అడుగు. సరే ఆగు. వదినే ఏం కూర అండిరు? పిల్ల పప్పు అండినాం. ఆకలి అవుతుందా? వేసుకురమ్మంటారా? చికెన్ అనుకోనే. ఇగో వదినే, రాక మీ తమ్ముడు వచ్చిండు కదా, ఇంతో చికెన్ ఏమన్నా తెచ్చి అండరాదు అని. అయ్యో పిల్ల ఇలా అమాసనేనాయ్, శ్రావణం వచ్చినట్టేనాయ్, ఇంట్లో కౌసు అండుతామా?
కొందరు కొందరు అమావాస్య రోజు తింటారు కానీ అడుగు. అదేనే కొందరు అమావాస్య రోజు తింటారు కదా, రేపు నుండి తినరు. ఇలా తింటే ఏమైతుంది? అయ్యో మేము అమావాస్య రోజు కూడా తినమబ్బా. తప్పు. కొందరు తింటారు కానీ మేమైతే తినం. పప్పే ఉందట, పప్పుతో తిను. మరి నువ్వు మా ఇంటికి చికెన్ తినతందుకే వచ్చినావా? నల్ల ముక్క కూడా ఉట్టిగాలని అడుగుపించి నా ఇజ్జ తిప్పిస్తాను. నీ అవ్వ ఆ తారెండికి చుక్క ముక్క కోసం ఆశపడతే ఇక్కడ ఏం లేకపోయా. 1000 రూపాయలు కట్టి అటువైనా అయిపో, మంచిగా చుక్క ముక్క ఉండేది. ఇటు వచ్చి ఉట్టి పెట్రోల్ దండ వేసుకున్నా. తమ్ముడు ఆకలి అవుతుందా? పప్పుతో అన్నం ఏమంటావా? ఇప్పుడు ఆకలి వదిలేక బాగా పెట్టిపోయాడు. బాగా వచ్చినాక ఇద్దరం కలిసి కూర్చొని తింటాం మంచిగా. మీరు వచ్చిందనే ఫోన్ చేసిన, నీకోసం అట్టకత్తా అని అన్నాడు. అబ్బా మా బావ అయితేనే సరే నన్ను మంచిగా అర్థం చేసుకుంటాడు. హాఫ్ తెస్తున్నావు, ఫుల్ తెస్తున్నావు, మంచి ఇద్దరం కూర్చొని మంచిగా తాగచ్చు. ఈ పప్పు ఏముంది స్టఫ్లోకి వాడతా. సరే మరి ఆయన వచ్చేంతలోపు నీళ్ళనే తాగు కదా, నీళ్ళు ఇస్తా. ఇప్పుడు అంతాక డైరెక్ట్ అలా పోసుకొని తాగుతా. అగో బావ ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చా. బాగా దూరం నుంచి బాగా దూపకొద్ది రావచ్చు, అందుకే బావ కోసం తెచ్చిన. బా మా బావది నన్ను మంచిగా అర్థం చేసుకుంటాడు. బావా ఈడెందుకు లోపల తాగాం బా. అయ్యో బావా ఇద్దేందుకు లోపల కూర్చొని తాగుడెందుకు? ఇగో ఈయన కూర్చొని తాగు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఇంతకుముందు నువ్వు ఇట్లా అన్నది ఇదేనా బావా? ఇట్లా అన్నది ఇదే, ఇంత లేదా? నాకు వద్దు బావా, దుబాయ్ వచ్చింది, ఆకలి వచ్చింది. నేను అట్లా బయటకు పోతే నువ్వు ఆగలేదు నేనే. సరే. అయ్యో పిల్ల ఇవాళ ఈయన్నే ఉంటారా? లేదు వదినే, 5-6 ఇట్రాకుంటాం. ఒకవేళ అమ్మోళ్ళు అత్తాడే చూసిపోతాం, లేకపోతే పోతాం. ఇంటికాడ బర్రెలు వస్తాయి కదా, కట్టేయాలి. అవును, బర్రెలు మనకి ఇంపార్టెంట్ కదా, పాలు ఇస్తాయి. లేకపోతే కట్టేయకపోయినా అనుకో దొంగ బర్రెలు అవుతాయి. అందుకే పోతా అంటాను అబ్బా. సరే. నమస్తే అశోక్ అన్న, ఎప్పుడు వచ్చినావు? నమస్తే. ఎవరు నువ్వు? ఓరి అక్క, అప్పుడే మర్చిపోయినావానే? నువ్వుగా వెంకటేశ్వర బావు కదా? నేనే. అయితే ఏంది నాతో ఏమైనా పనా? పనేం లేదే, నీ పెళ్ళప్పుడు వెంకటేశ్వర దాగిపియాలే, నువ్వు దాగిపించినావు. గట్టెట్లా మర్చిపోతునే? ఏంది నేను తాగిపించినా? ఊరి అక్క నాకు తాగదంటే పైసలే ఉండేవి, అది కూడా మా అత్తారులే ఈయన తాగిపించినట. కనీసం నా సూపతి కూడా కాదు. అరే భలే గుర్తుపెట్టుకున్నావే. ఓ అశోక్ అన్న, నేను తాలిబొట్టు కట్టిన పెళ్ళన్న మర్చిపోతా వచ్చు, కానీ నాకు తాగడానికి ఒక బొట్టు పోసినాను మాత్రం ఎప్పటికీ మర్చిపోనన్నా. అరే రే భలే గుర్తుపెట్టుకున్నావే. అప్పుడు తాగిపించినా కదా నేను, ఇప్పుడు తాగిపిస్తా మరి నాకు. అయిందా? బాగైందా? నీ అవ్వ గాలికో కంపను తల పెట్టుకుంటే గిదేనేమో. అవ్వ నేను కరువులున్నా, ఈడు దాగిపిస్తాడని మందులు ఇస్తే వీడని అన్నాడు కాబట్టి. ఇప్పుడు బడ్జెట్లో ఉందే, మళ్ళీ ఎప్పుడైనా దాగిపిస్తా. అయినా కానీ మీ బాగున్నాడుగా, తాగిపిస్తాడుగా ఫుల్. గంగల బాబు ఉన్నా లేనట్టే పేరుకే మా బావ. తాగుదామంటే ఇంత థమ్స్ అప్ తీసుకొచ్చిన 20 రూపాయలది. ఇంతకుముందు 20 రూపాయలు థమ్స్ అప్ తీసుకెళ్ళాడు, నీకేనాది? నాకే ఇంతకుముందు మీ దుకాణంలోకి వచ్చి తీసుకొచ్చిండా? పలానా థమ్స్ అప్ ఏం రాలేదే, కిలో చికెన్కి వచ్చిండు. మధ్యలో ఫోన్ వచ్చినాక నేను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టు అన్నాడు. ఆయనతో థమ్స్ అప్ తీసుకొని వచ్చిండు. ఏంది ఫోన్ వచ్చినాక కూర ఫ్రిడ్జ్లో పెట్టమన్నాడా? థమ్స్ అప్ పట్టుకుని వచ్చిండా? నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే అప్పుడు మేము వచ్చినాక మా అక్క మా బావకు ఫోన్ చేసి వీళ్ళు వచ్చిర్రు చికెన్ దేకు అని చెప్పినట్టుంది. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారని థమ్స్ అప్ తీసుకురమ్మన్నది. గిదా జరిగింది. గంతే అశోకు, అయితే ఫోన్ వచ్చినాక చికెన్ వద్దన్నట్టున్నది. మళ్ళీ వెంకటేష్ కూడా పైసలు ఇవ్వన్నట్టు మాట్లాడిండు. అది కొట్టిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టమన్నాడు. అయితే జరిగింది అయితే గదే. అబ్బా నేను కలిసిన తర్వాత ఇవ్వలేందన్నది అర్థమైంది. ఇలా అమాస రోజు ఇవ్వాలి తినకున్నా మేము తినమా అన్నది. అట్లాంటిది ఆ చికెన్ ఒట్టిచ్చుడు ఏంది, మేము వచ్చినాక ఫ్రిడ్జ్లో పెట్టమన్నాడు ఏంది? అసలు ఏం అర్థమవుతలేదు నాకు. ఇల్లు అర్థం కాకపోవడానికే ఉండే అశోకు. మీరు వచ్చిర్రని మీకు చికెన్ తెస్తే ఏడ వస్తుందో అని ఉద్దేశం కొద్దీ నన్ను ఫ్రిడ్జ్లో పెట్టు అన్నారు. అయితే మీరు వేయినాక రాత్రి మంచిగా అండుకొని కమ్మగా తింటారు. ఓహో వాళ్ళ ప్లాన్ గీదా. నేను రాక ఇంటికి వస్తే మా అత్త మామల కన్నా మా అక్క బాగానే మంచిగా చూసుకుంటారు అనుకున్నా. కాదు వీళ్ళే పెద్ద లంగలు. ఇంకా మా బావ మంచోడు నల్లోడు అనుకున్నా. కాదు వాడు పెద్ద నల్లికుట్లోడు. మీ బావ వేసుంటాడు. ఇప్పుడు అర్థమైందా? నాకు నీ పెళ్ళిలో బీర్ తాగిపోయినప్పుడే నాకు అర్థమైంది. నాకు ఇప్పుడు వాళ్ళ గురించి తెలిసింది. చెప్తా వాళ్ళ సంగతి.